ఇండియాలో ఎప్పటిదాకా ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం మనమే చేస్తున్నాం. మీకు ట్యానింగ్ ప్రాసెస్ లో చాలా రకాల ట్యానింగ్స్ ఉంటాయి. క్రోమియం ట్యానింగ్, కంబైన్ ట్యానింగ్ అని చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. అందులో మీకు అర్థం కాదు. మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఒక ట్యానింగ్ ప్రాసెస్ అంటే ఒక రా లెదర్ ని ఫినిష్డ్ లెదర్ దాకా కన్వర్ట్ చేయడంలో ట్యానింగ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చూడండి, ఈ నా చేతిలో ఉన్న 2 లెదర్లు ట్యానింగ్ అయిపోయాయి. ఒకటి చాలా ఫ్లెక్సిబుల్ గా సాఫ్ట్ గా ఉంది, ఒకటి స్టిఫ్ గా ఉంది. ఎందుకు అలాగా? జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైతే స్కిన్ రాగా ఉంటుందో, అన్టానెడ్ గా ఉంటుందో, అప్పుడే మనం డిసైడ్ చేసుకోవాలి ఏ ప్రొడక్ట్ మనం తయారు చేయబోతున్నాం. అంటే దానికి షూ లెదర్ కి వాడతామా, బెల్టింగ్ కి వాడతామా, జాకెట్ కి వాడతామా, ఇదే మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. ఇదే మన ఎక్స్పర్టీస్. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక సోఫా మీద కూర్చున్నప్పుడు గట్టిగా ఉంటది, మీకు గుచ్చుకుంటది. కొన్నిసార్లు ఒక బెల్ట్ పట్టుకున్నప్పుడు బాగా మెత్తగా ఉంటది. ఎందుకంటే ట్యానింగ్ చేసే వాళ్ళు డిసైడ్ చేయకుండా అన్ని లెదర్ ని ఒకే విధంగా ట్యాన్ చేసేస్తారు. సో అదే వాళ్ళ బిగ్గెస్ట్ మిస్టేక్. ఇది మన బెల్టింగ్ లెదర్. కొన్నిసార్లు బెల్ట్ మీకు చాలా పల్చగా ఉన్నా సరే గట్టిగా ఉంటాయి. కొన్నిసార్లు బెల్ట్ మీకు దల్సర్ గా ఉన్నా సరే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. దాని రీజన్ ఏంటి? మన బెల్ట్ థిక్నెస్ ఎంత ఉండాలి, మన బెల్ట్ థిక్నెస్ బట్టి దాని లైఫ్ ఎంత ఉంటది. సో ఇవన్నీ డిఫరెన్సెస్ మీకు నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. దీంతో పాటు మీకు ఏవైనా లెదర్ రిలేటెడ్ క్వైరీస్ గానీ, క్వశ్చన్స్ గానీ ఉంటే మీరు కమెంట్స్ లో చేయండి. నేను మీకు పర్సనల్ గా DM చేసి దాని ఆన్సర్ అనేది ఇస్తాను.